ఆయన జై బాలయ్య అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని 200% కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా డాకు మహారాజ్ టీజర్ రికార్డ్స్ కొడుతుంది కదా, టీజర్ మీకు ఎలా అనిపించింది మరి? అసలు మామూలు కాదన్న, బాహుబలి కాదు, వేరే లెవెల్. అసలు బాహుబలి మించిన టాలెంట్ ని అందులో సినిమాలో చూపిస్తుంది. ఆ గుర్రాలు, ఆ ఎడారి సీన్ అంతా చూస్తుంటేనా బాహుబలి సీన్ కంటే ఇంకా వేరే లెవెల్ గా 2025 లా నిజంగా ఏదో అద్భుతం చూడబోతున్నాం అన్నట్లుందన్న సినిమా. ఆ రేంజ్ లోనే ఉందా? బాలకృష్ణ గారి లుక్ ఎలా అనిపించింది మరి? బాలకృష్ణ అన్న లుక్ వేరే. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ సార్కి పెట్టడం ఇది ఇంకా ఒక అద్భుతం అనుకుంటా. బాహుబలి రికార్డు కంటే వేరే లెవెల్గా ఆ లుక్స్ కానీ ఇట్లాంటి సినిమాలు బాలకృష్ణకే అంకితం అన్నలాగా ఇట్లా ఉంది. అసలు ఏం చెప్పాలో గిట్ట అర్థం కాలే. ఆ రేంజ్లో ఉందా? ఆ రేంజ్లో ఉందన్న, నిజంగా చెప్తున్నారు. హిట్లరీ 2025లో ఏదో అద్భుతం జరిగేటట్లు బయటకు వస్తుండు బాలకృష్ణ సార్. నిజంగా చెప్పాలంటే నిజంగా సినిమా గిట్ట అట్లా ఉందన్న. అసలు ఆ లుక్ లాస్ట్ లో రివీల్ చేశారు కదా, ఆ లుక్ ఎలా అనిపించింది? అసలు లుక్ వేరే లెవెల్ అన్న. చిన్న లుక్ ఇచ్చారు కదా, అదే వేరే లెవెల్. అసలు మొత్తం అది చూడంగా, ట్రైలర్ చూడంగానే, టీజర్ చూడంగానే అసలు ఎక్కడికి వెళ్ళిపోయినాం మనకు అర్థం అవ్వట్లేదు. అసలు 2025లో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం నిజంగా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది మరి? మ్యూజిక్ వేరే లెవెల్ అన్న. తమనంద నిజంగా చెప్తున్నా, అసలు ఈసారి మంచి పేరు వస్తుంది తమనందకి ఈ సినిమాతో. బాలయ్య బాబుతో మంచి పేరు పొందాలంటే ఈ సినిమాతో పొందుతాడు తమనన్న. నిజంగా మ్యూజిక్ మస్తు కొట్టిండు, అది వేరే లెవెల్ అసలు. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి 1 word లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? ఏమేమి చెప్తారంటే ఏదున్నా షూటిగా మాట్లాడతారు. సో అది బాగా కనెక్ట్ అవుతుంది. నిజంగా బాలయ్య బాబు అంటే సూటిగా మాట్లాడితే ఏదున్న ముఖం మీదనే ఫేస్ టు ఫేస్, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని కాదు, జెన్యూన్ గా ఉంటాడు. సో అది అందరితో కలిసి ఉంటాడు. సో అది ఓకే అన్న, థ్యాంక్ యూ.